సొంత జిల్లా కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభను కనబరుస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి మట్టిలో మాణిక్యాల్లాగా దేశం గర్వపడేటువంటి పౌరులుగా ఎదుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అదే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి జీవితం ప్రారంభించినటువంటి నాలాంటి ఎంతో మంది ఇటువంటి విద్యార్థులందరికీ కూడా చేతులు అందిస్తూ ఒక వృధా సాయంగా వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా నిలవాలి అన్నటువంటి ఆలోచనతో నా ప్రియమిత్రుడు ఇక్కడ పనిచేసేటువంటి డ్రిల్ మాస్టర్ శంకరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ పనిచేసేటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా ఈ గంగనపల్లి స్కూల్ వాతావరణం చూస్తూ ఉంటే ఎంతటి చక్కటి వాతావరణంలో ఇక్కడ దాదాపు 5 కిలోమీటర్ల రేడియేషన్ లో ఉన్నటువంటి 250 మంది పిల్లలకి చక్కటి విద్యా వసతులను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా పిల్లల్ని వచ్చేటువంటి భవిష్యత్ తరాల్లో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి వాళ్ళ నుంచి మెరుగైనటువంటి సేవ లభించేటువంటి విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఇలా జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పౌరులుగా వాళ్ళని తయారు చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకు క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ క్రీడా సంబంధించి వాళ్ళని ప్రోత్సహిస్తూ అనునిత్యం కూడా వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. ఇటువంటి వాతావరణం, ఇటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఇటువంటి పరిస్థితి ప్రతి స్కూల్లో కూడా వస్తూ ఆ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా మంచి వసతులతో పాటు క్రీడల రంగానికి సంబంధించి, ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం భారతదేశ క్రీడా రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనము ఏ స్థానంలో ఉన్నామో మనకందరికీ కూడా తెలుసు. ఎన్నో అవకాశాలుండి ఎన్నో పుష్కలమైనటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి మన దేశం కూడా అన్ని రంగాల్లో లాగా క్రీడా రంగంలో కూడా మరింత ముందుకు వెళ్ళాలి అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇటువంటి సపోర్ట్, సహకారం అవసరం. అలాంటి సహకారం అందిస్తూ ఉన్నటువంటి ఇక్కడ ఉపాధ్యాయులు, ఇక్కడ హెడ్ మాస్టర్ వారికి, అదేవిధంగా డ్రిల్ మాస్టర్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇంత దూరం రావడం జరిగింది. చక్కటి వాతావరణంలో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశం చాలా సంతోషాన్ని ఇస్తూ భవిష్యత్తులో ఇలా క్రీడలకు సంబంధించి మరింత మంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తరపున ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలియజేసుకున్నాను.